హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సిట్ అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత లడ్డు విషయం లడ్డు గురించే మాట్లాడుతున్నా. వీళ్ళు బీజేపీ నాయకులు ఇప్పటివరకు ఇన్వాల్వ్ కాలేదు. కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళి కాళ్ళ ఎలా పడ్డ తర్వాత కొంతమంది ఆర్టిస్టులు మొత్తం బయటకు వచ్చారు. ఎవడో సెటిల్మెంట్లకి వెళ్ళి వజ్రాలు రంగురాలు వ్యాపారి దగ్గర 60 లక్షలు ఇచ్చే పర్లేదు అన్న బ్యాచ్. నేను అది అని స్టేజ్ మీద చిన్నజీరి స్వామి మొహం వాసేలా తిట్టించుకున్న ఇంకొక ప్రబుద్ధుడు, ఇలా కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు వినండి క్షుణ్ణంగా. తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని వాళ్ళే ఒప్పుకుంటున్నటువంటి వీడియోస్ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. చూడండి బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు. నెయ్యి కల్తీ జరగలేదు అని వైసీపీ వాళ్ళు చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు. నెయ్యి కల్తీ జరగలేదు, తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదానికి ఇచ్చే నెయ్యి కల్తీ జరగలేదు. నేను వారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఓడియమ్మా ఎందుకంటే నెయ్యి కల్తీ జరగలేదు అని వైసీపీ వాళ్ళు చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు. నెయ్యి కల్తీ జరగలేదు, తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదానికి ఇచ్చే నెయ్యి కల్తీ జరగలేదు. నేను వారితో పూర్తిగా చూసావా బీజేపీ నేత కర్ణాటి ఇంకా నెయ్యి జరలేదని పూర్తిగా ఏకీపిస్తున్నా అన్నాడు. ఇంకా ముందుకెళ్తే ఈయన టీడీపీ నాయకుడు, ఒకసారి వినండి. ఎన్డీటీవీ నివేదిక, సిట్ నివేదికలో ఎక్కడా కూడా కానీ నెయ్యిలో కల్తీ జరగలేదనేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది నచ్చక ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అబద్ధం, ఇది నచ్చగా ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తున్నారంట. స్పష్టంగా ఉన్నాడుగా ఆయన కూడా. ఎన్డీటీవీ మళ్ళీ ఇంకోసారి వినండి. మళ్ళీ నేనేదో గిమ్మిక్ చేస్తున్నాను అనుకుంటారు, ఆల్రెడీ గిమ్మిక్లే ఇవన్నీ. కాబట్టి వాస్తవాన్ని తట్టుకోలేక దేవుడు మాట్లాడమాట ఇవన్నీ. ఎక్కడా కూడా కానీ నెయ్యిలో కల్తీ జరగలేదనేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది నచ్చక ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అబద్ధం నిజమవుతుందనే ఒక మూర్ఖత్వం. సో అయితే ఇదంతా ఉంటే అసలు ఈయన మాట్లాడుతూ, ఈయన బీజేపీ నాయకుడు, ఏదో రెడ్డి ఉంటుంది మొత్తానికి, ఈయన టీడీపీ పార్టీ ఎలా ఉందంటే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. కమ్మగా ఉందంటే బాగుందేమో అనుకున్నా, దాని అంతరార్థం కూడా చెప్తాడు, వినండి. అన్న ఎట్లుంది అని ప్రభుత్వం పైన పాలన. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. బాగా కమ్మగా ఉందని చెప్పాడంట. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మడి పరిస్థితి పోవాలి. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఒకే కులమా? కమ్మ దగ్గర కులం ఎందుకు వచ్చింది? కమ్మగా ఉండడం, కమ్మ దగ్గర కులం ఎందుకుతో పాటు అందరం ఉన్నాము ఇక్కడ. అది ఇక్కడ కులాలు మతాలు కాదు. టీడీపీ ఓన్లీ కమ్మ వాళ్ళకే కొమ్ముగా వస్తుందంటూ ఏం చెప్తూ ఉన్నాడు. మన అమరావతిని కమరావతి భ్రమరావతి ఎందుకంటారు ఇప్పటికన్నా అర్థమైందా? నేను చెప్పట్లా, బీజేపీతో పొత్తులో ఉన్నారు ఆ బీజేపీ లీడర్ ఆయనే చెప్తున్నాడు టీడీపీ కమ్మగా ఉందంట. ఇప్పుడు చెప్పండి రా, అమరావతిలో కమ్మవారికి ఎక్కువ ప్లేసులు ఇచ్చారంటంలో ఈయన కూడా సంఘటితంగా మద్దతు పలుకుతున్నట్టే కదా. సో ఇటు మన బీజేపీ పార్టీ అంతకంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. అర్థమైందా కొసమెరుపు? రాష్ట్రంలో బీజేపీ లేకపోతే జనసేన కానీ టీడీపీ కానీ లేదు, అసలు అధికారమే లేదు. ఇప్పుడు అందుకోసమే ఆ బీజేపీని కూడగట్టుకొని వచ్చి బీజేపీ నాయకులతో వాళ్ళతో లడ్డూలు కల్తీ జరిగిందని చెప్తుంది. ఎన్డీటీవీ రిపోర్ట్ ఇచ్చినా వేరే వాళ్ళు ఏం చేసినా ఏం చేయట్లేదు. పైగా అర్నబ్ గోస్వామి లాంటి ఒక వ్యక్తిని ఉసిగొలిపారు. అర్నబ్ గోస్వామి నాకు ఎప్పుడైతే మహాన్యూస్ వంశీ దగ్గరికి వచ్చాడో ఆ తర్వాత జరిగిన సెటిల్మెంట్లో అర్నబ్ గోస్వామి ఎప్పుడైతే లోకేష్ని కామెడీ పీస్ని చేసి పక్కన పడేశాడో, అదేవిధంగా దీపక్ రెడ్డిని పక్కన పడేశాడో, చంద్రబాబు నాయుడిని చీప్గా చూశాడో, మహావంశీ గారు వెళ్ళి అర్నబ్ గోస్వామిని తీసుకొచ్చాడు, ఆయనకి సెటిల్మెంట్ చేశాడు. ఆ తర్వాత పద్ధతి మారింది. ఇప్పుడు అర్నబ్ గోస్వామి కూడా లడ్డు విషయంలో కన్నెర్ర చేసి ముందుకెళ్తున్నామనగా అసలు విషయం ఏంటంటే ఇదనమాట. నేషనల్ మీడియాలో ఒక్క దాంట్లోనన్నా ఉండాలి మేము అన్నది వీళ్ళ ఉద్దేశం. అలాగే అర్నబ్ గోస్వామికి సంబంధించిన కూడా చాలా ట్వీట్స్, పెయిడ్ ట్వీట్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ ట్వీట్స్ ఒకసారి మీకు చూసి
చూడండి ఇక్కడ జగన్ క్రిస్టియన్, అర్నబ్ అడుగుతున్నాడంట. చూడండి కార్తిక్ వైసీపీ, నో హీఈస్ ఏ హ్యూమనిస్ట్ అంట. అర్నబ్, ఐఎమ్ ఆల్సో హ్యూమనిస్ట్ బాబా, ఆర్ యూ సేయింగ్ ఏ హిందూ కెనాట్ బి హ్యూమనిస్ట్ అంట, బట్ హీఈస్ ఏ క్రిస్టియన్ హ్యూమనిస్ట్ ఆర్ హిందూ హ్యూమనిస్ట్. ఇక్కడ అర్నబ్ గోస్వామికి ఆయన క్రిస్టియన్ అయితే ఏంటి, హిందూ అయితే ఏంటి, ఏమైనా దాంతో పీకి కట్టలు కట్టుకునేది ఏమైనా ఉందా అంటే ఇలా రచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఆయన డిబేట్ తిరుపతి లడ్డూకు సంబంధించి అర్నబ్ రెచ్చిపోతున్నాడు. ఇక్కడ వీళ్ళందరికీ సపోర్ట్ చేసిన రీజన్ ఏంటంటే నేషనల్ మీడియా కావాలి వీళ్ళకి. ఎప్పుడైతే వాడవాడయ్యా వార్ రూమ్లో కూర్చోవడానికి ఏవియేషన్ మినిస్టర్ ఉండగా లోకేష్కి ఏం పని అని దీపక్ రెడ్డితో లెఫ్ట్ టు రైట్ వాయించాడు. వెంటనే అమ్మో వీడి మాట అందరూ వింటాడని సెటిల్మెంట్ చేసుకుంటారు అనమాట. చూడండి మళ్ళీ చూడండి శిల్పాని, అర్నబ్ ఈజ్ ఏ క్రిస్టియన్. అవును, అక్కడ ఒకటితో అదే మాట్లాడుతాడు, ఇక్కడ ఇంకో దాంతో అర్నబ్ అదే మాట్లాడుతున్నాడు. కార్తిక్ వైసీపీ ఈజ్ ఏ హ్యూమనిస్ట్, మళ్ళీ అదే. వాళ్ళతో ఎలా ఈ ట్వీట్లు ఎలా చేస్తున్నారు వీళ్ళు. మళ్ళీ ఇంకో చూడండి అఖిల్ అంట, సేమ్ ఈజ్ జగన్ ఏ ప్రాక్టీసింగ్ హిందూ ఆర్ క్రిస్టియన్ అంట. అర్నబ్ కోసం అడుగుతున్నా అంట. ఎందుకు అడుగుతాడు, జ్ఞాన విజ్ఞాన ప్రదర్శన తొక్కిలాడితే తీవ్ర గాయపడిన జగన్ పరు. ఇది మళ్ళీ కార్తికే ఇస్తున్నాడు. ఎన్ని పెయిడ్ నో ఒకే మేము ప్రతి పేజ్ ఒకే క్యాప్షన్ తో ఇస్తే అది పెయిడ్ అని తెలుస్తుంది. ఎస్ పెయిడ్, ఇది కూడా పెయిడే. చూడండి జగన్ హిందూ క్రిస్టియన్ క్వశ్చన్ మార్క్స్ వేసి బోలో ఎల్లో క్రిస్టియన్ మావోయిస్ట్. అర్నబ్, జగన్ ఒక క్రిస్టియన్, తెలుగులో చెప్పెట్టాడండి. ఏం చేయాలి, అందుకే 100 కోట్ల హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నాడు. ఇది ఇలా ఉంటాయి అనమాట. మళ్ళీ చూడండి ఇక్కడ అమితాబ్ చౌదరి అంట. ఎన్ని పెయిడ్ కంపట్లేదా మనకి, మిమ్మల్ని అడుగుతున్నా కంపట్లేదా మనకి. అది కనిపిస్తుంది సార్, ఇవన్నీ పెయిడ్ అని కనిపిస్తుంది. సో లడ్డు విషయంలో భారీగా డ్యామేజ్ జరిగి చంద్రబాబు నాయుడుకు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ ప్రజలు ఎంతగా అసహించుకుంటున్నారంటే చివరికి దేవుడితో కూడా రాజకీయాలు ఆడారా. ఎంత దారుణమైన అబద్ధాన్ని ఎలా ఆడగలిగారు. అప్పుడు జంతు కొవ్వులు అన్నారు, ఇప్పుడు మళ్ళీ వాష్రూమ్స్లో వాడే కెమికల్స్ అంటున్నారు. కనీసం దేవుడు అన్న సిగ్గు కూడా పెట్టలేదా వాష్రూమ్లో కెమికల్స్ అనడానికి, మనసు ఎట్లా వస్తుందంటూ మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఇంకోటండోయ్, తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసే వాళ్ళలో హెరిటేజ్ కంపెనీ ఉంది. హెరిటేజ్కి సంబంధించినటువంటి నెయ్యిని కూడా రిజెక్ట్ చేసి పంపించారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్లాన్ చేశారో హెరిటేజ్ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించాలని. కింద వాళ్ళకి క్లియర్గా అన్క్వాలిఫైడ్ కాలేదు అంటూ, టెస్ట్ ఫెయిల్యూర్ అంటూ రాసి పంపించిన ఘటనలు కూడా ఉన్నాయి. అంతకుముందు 2016 నుంచి 18 వరకు జరిగిన తంతు ఇదే. అది మామూలుగా కదా, దానికి సంబంధించిన ఇంకో వీడియో చేసాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లడ్డు విషయంలో ఇప్పుడు అందరినీ కూడగట్టుకుని 10 కుక్కలు కలిసి తప్పు కాదు ఒప్పు అని ఇస్తే అది ఒప్పు అయిపోయిద్దనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మేనేజింగ్ స్కిల్స్ అని ఆయన ఫీల్ అవుతారు. కాబట్టి ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అని ఆయన ఫీల్ అవుతారు. కాబట్టి వీటన్నిటి ద్వారా ప్రజల్ని మభ్యపెట్టవచ్చు అని ఫీల్ అవుతారు. కాబట్టి మీడియాతో ఎంతవరకైనా నడిపించవచ్చు అనే వాస్తవం తెలిసిన విజనరీ. కాబట్టి ఇలా రాంగ్ ప్రాపగాండాని ప్రజల్లోకి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ప్రజలు ఎప్పుడో నమ్మారు. ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చి సిట్ నివేదిక ఇచ్చినప్పుడే క్లియర్గా ఇందుట్లో తప్పు జరిగింది, చేసింది ఎవరో అనేది వాళ్ళకి క్లియర్ పిక్చర్ వచ్చేసింది. జీవితంలో మిమ్మల్ని క్షమించారు, అంతవరకు అయితే వాస్తవం. మీరు కూడా అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.